చిన్న పిల్లలు ఇప్పుడు 5 సంవత్సరాలు 6 సంవత్సరాల పిల్లలు ఉంటారు. ఆ పిల్లలు ఏం తినకుండా ఉండలేరు. అట్లాగే ముసలి వాళ్ళు ఉంటారు, 60 సంవత్సరాలు దాటిన ముసలి వాళ్ళు ఉంటారు, ఈ షుగర్ పేషెంట్స్ ఉంటారు, అనారోగ్యంతో బాధపడే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఈ యొక్క గ్రహణాన్ని పాటించవలసిన అవసరం లేదు. వాళ్ళు మ్యాక్సిమం రాత్రి 7 భోజనం చేస్తే సరిపోతుంది. చిన్న పిల్లలు ఇప్పుడు 5 సంవత్సరాలు 6 సంవత్సరాల పిల్లలు ఉంటారు. ఆ పిల్లలు ఏం తినకుండా ఉండలేరు. అట్లాగే ముసలి వాళ్ళు ఉంటారు, 60 సంవత్సరాలు దాటిన ముసలి వాళ్ళు ఉంటారు, ఈ షుగర్ పేషెంట్స్ ఉంటారు, అనారోగ్యంతో బాధపడే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఈ యొక్క గ్రహణాన్ని పాటించవలసిన అవసరం లేదు. వాళ్ళు మ్యాక్సిమం రాత్రి 7 భోజనం చేస్తే సరి. చిన్న పిల్లలు ఇప్పుడు 5 సంవత్సరాలు 6 సంవత్సరాల పిల్లలు ఉంటారు. ఆ పిల్లలు ఏం తినకుండా ఉండలేరు. అట్లాగే ముసలి వాళ్ళు ఉంటారు, 60 సంవత్సరాలు దాటిన ముసలి వాళ్ళు ఉంటారు, ఈ షుగర్ పేషెంట్స్ ఉంటారు, అనారోగ్యంతో బాధపడే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఈ యొక్క గ్రహణాన్ని పాటించవలసిన అవసరం లేదు. వాళ్ళు మ్యాక్సిమం రాత్రి 7 భోజనం చేస్తే సరిపోతుంది. చిన్న పిల్లలు ఇప్పుడు 5 సంవత్సరాలు 6 సంవత్సరాల పిల్లలు ఉంటారు. ఆ పిల్లలు ఏం తినకుండా ఉండలేరు. అట్లాగే ముసలి వాళ్ళు ఉంటారు, 60 సంవత్సరాలు దాటిన ముసలి వాళ్ళు ఉంటారు, ఈ షుగర్ పేషెంట్స్ ఉంటారు, అనారోగ్యంతో బాధపడే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఈ యొక్క గ్రహణాన్ని పాటించవలసిన అవసరం లేదు. వాళ్ళు మ్యాక్సిమం రాత్రి 7 భోజనం చేస్తే సరిపోతుంది.